హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఒక్కొక్కసారి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ అనుకుంటాం, కానీ అవి మన ఇంట్లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఎందుకంటే ఆ చిన్న చిన్న గ్యాడ్జెట్సే మనకి మన వస్తువులన్నీ ఆర్గనైజ్ చేసుకునేలాగా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. మరి ఈరోజు మీకోసం అటువంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ తీసుకొచ్చాను. అవి కూడా మీకు చాలా తక్కువ బడ్జెట్లో ఉండే గ్యాడ్జెట్స్. మరి ఆ గ్యాడ్జెట్స్ ఏంటో చూసేద్దాం. మరి ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 200 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేద్దాం. బాత్రూమ్ ఆర్గనైజర్. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ప్రోడక్ట్ని చూసేయండి. మన బాత్రూంలో చాలా ఐటమ్స్ మనం ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం. సో దానివల్ల చాలా మెస్సీగా కనిపిస్తుంది. మరి అటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ ర్యాక్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ ర్యాక్స్ని మీరు కార్నర్లో అటాచ్ అయితే చేసుకోవచ్చు. సో అటాచ్ చేసుకోవడానికి మీకు పెద్ద ఇబ్బంది పడవలసిన పని లేదు. జస్ట్ మీరు స్టిక్కర్లా అటాచ్ చేసుకోవచ్చు. ఆ స్టిక్కర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాటర్లో తడిచినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీరు స్టిక్కర్ మీకు అంత కన్వీనియంట్గా ఉండదు అనుకుంటే మీరు డైరెక్ట్గా డ్రిల్ కూడా చేసుకోవచ్చు. సో మీరు డ్రిల్ చేసుకున్న తర్వాత దీంట్లో హెవీ ఐటమ్స్ అంటే షాంపూ బాటిల్స్ లాంటివి పెట్టినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువ బరువు అయితే క్యారీ చేస్తుంది. అంతేకాకుండా మీకు ఏదైనా వాటర్తో కూడిన వస్తువులు పెట్టినప్పుడు ఆ వాటర్ కింద నుంచి వెళ్ళిపోయేలా ఉంటుంది. అంటే సోప్స్ లాంటివి డ్రై అయ్యేలాగా దీని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీ బాత్రూమ్కి మంచి లుక్ ఇవ్వాలనుకుంటే ఇటువంటి ర్యాక్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. యూఎస్బి ఆప్టికల్ మౌస్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ మౌస్ అయితే చూసేయండి. ఈ మౌస్ మనకి మార్కెట్లో 100 రూపీస్ కంటే చాలా తక్కువకే లభిస్తుంది. సో మరి ఈ మౌస్ మనం ల్యాప్టాప్స్ అండ్ పీసీస్ ఇంకా మీరు కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి మొబైల్స్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ మౌస్ చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ వర్క్లో కూడా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. అంటే మీరు ఈ మౌస్ యూస్ చేస్తున్నప్పుడు ఎటువంటి ల్యాగ్ అయితే ఫీల్ అవ్వక్కర్లేదు. మీకు ఈ మౌస్ చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ మౌస్ మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు సమ్ టైమ్స్ దీంట్లో బ్యాటరీ కూడా వేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఇటువంటి మౌస్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. కాయిన్ టిష్యూస్. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా చెమట పెట్టినా లేదంటే మన ఫేస్ మీద డస్ట్ ఉందనుకున్నా కానీ సో ఏదైనా క్లాత్ పెట్టుకొని మనం ఫేస్ అయితే తుడుచుకుంటూ ఉంటాం. కానీ అవుట్ సైడ్ బయటకు వెళ్ళినప్పుడు మనకి అలా ఉండాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మరి అటువంటి టైంలో మీరు యూస్ చేసుకోవచ్చు ఈ కాయిన్ టిష్యూస్. ఈ కాయిన్ టిష్యూస్ చాలా చిన్నగా ఉంటాయి, మీరు ఈజీగా పాకెట్లో పెట్టుకుని క్యారీ చేసుకోవచ్చు. సో వన్స్ మీకు దీని అవసరం ఉన్నప్పుడు జస్ట్ వాటర్లో దీన్ని డిప్ చేస్తే సరిపోతుంది. ఒక క్లాత్ లాగా టవల్లా తయారవుతుంది. సో దాంతో మీరు ఈజీగా ఫేస్ మీద ఉన్న డస్ట్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు, లైక్ క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు చెమటలు పట్టినా కానీ దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా సమ్మర్ సీజన్లో అయితే ఈ ప్రోడక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో మరి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. 99 రూపీస్కి అమెజాన్లో అవైలబుల్లో ఉంది. ఫ్లెక్సిబుల్ బ్యాక్ ప్యాక్. ఫ్రెండ్స్, ఈ కాస్ట్లీయెస్ట్ వరల్డ్లో కనీసం ఈ రోజులో 50 రూపాయలకి ఒక బ్యాగ్ మీద ఫోటో కూడా ప్రింట్ చేసి రావట్లేదు. అలాంటిది ఒక 50 రూపీస్కి బ్యాగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఈ ఫ్లెక్సిబుల్ బ్యాక్ ప్యాక్. ఈ బ్యాక్ ప్యాక్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మీరు ఈజీగా మీ వస్తువులన్నీ క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ మీరు దీన్ని క్యారీ చేయడానికి కూడా చాలా స్పెషల్గా కనిపిస్తుంది. సో ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్కి జస్ట్ కొన్ని బుక్స్ మాత్రమే పట్టుకెళ్ళాలనుకునే వారికి ఈ బ్యాగ్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇటువంటి బ్యాగ్ కేవలం స్టూడెంట్స్ కనే కాదు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పర్సనల్గా ఏదన్నా ఒక 1 డే అలా బయటకు వెళ్ళినప్పుడు మీరు ఈ బ్యాగ్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో మరి ఇటువంటి బ్యాగ్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి జస్ట్ 50 రూపీస్కి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కిచెన్ కాలెండర్ సెట్. ఫ్రెండ్స్, మన ఇంట్లో కిచెన్లో ఎక్కువగా రైస్ కానీ లేదంటే వెజిటేబుల్స్ కానీ దాల్ కానీ వాష్ చేస్తూ ఉంటాం. సో అవి వాష్ చేసినప్పుడు వేస్ట్ వాటర్ అనేది బయటికి తీసేస్తూ ఉంటాం. సో అటువంటి టైంలో మనకు ఒక్కొక్కసారి ఆ దాల్ లేదంటే రైస్ కూడా కింద పడిపోతూ ఉంటుంది. సో అదంతా చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది. మరి అటువంటి వేస్ట్ లేకుండా మీరు ఈ కంటైనర్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో
వీటిలో స్పెషల్గా వీటిని డిజైన్ చేయడం జరిగింది వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి, లేదంటే దాల్ రైస్ వాష్ చేసుకోవడానికి కంటైనర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కంటైనర్స్లో మీరు వాష్ చేసినప్పుడు జస్ట్ వాటర్ మాత్రమే బయటికి వెళ్తుంది. సో మీకు రైస్ కానీ దాల్ కానీ కింద పడకుండా చూస్తుంది. అండ్ కంటైనర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో మీరు ఈజీగా వాష్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మరి ఇటువంటి కంటైనర్స్ మీ కిచెన్లో కూడా యూజ్ చేయాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అండర్ 100 రూపీస్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ఫ్రెండ్స్, మన ఇంట్లో వేస్టేజ్ కోసం డస్ట్బిన్లో యూజ్ చేస్తూ ఉంటాం, కానీ వాటిలో యూజ్ చేసే బ్యాగ్స్ చాలా త్వరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ బ్యాగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మీకు గార్బేజ్ లాంటివి స్టోర్ చేసుకోవడానికి, అంటే డస్ట్బిన్స్లో మీరు వేస్ట్ వేసుకోవడానికి ఈ బ్యాగ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాగ్స్ చాలా బాగుంటాయి, చాలా కన్వీనియంట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూజ్ చేసుకున్న తర్వాత మీరు వాటిని టై చేయడానికి మీకు హ్యాండిల్ లాగా ఇచ్చారు. సో వాటిని మీరు యూజ్ చేసుకుని బ్యాగ్ని అయితే టై చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఒక క్యారీ బ్యాగ్ కూడా వీటిని అయితే క్యారీ చేయొచ్చు. డిఫరెంట్ కలర్స్లో ఈ బ్యాగ్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. సో మీరు 100 రూపీస్లోనే పర్చేస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. సో ఈ బ్యాగ్ ఎక్కువ కాలం భూమిలో ఉండిపోకుండా త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. సో కరిగిపోతుంది. మరి ఇటువంటి బ్యాగ్స్, ఇటువంటి హాని లేని బ్యాగ్స్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో మరి ఈ బ్యాగ్ మీకు కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాగ్ క్లిప్స్ ఫ్రెండ్స్, మన ఇంట్లో చాలా ప్యాకెట్స్ లాంటివి లేదంటే ఫుడ్ ఐటమ్స్ లాంటివి మనం కొంచెం సగం ఓపెన్ చేసి కొంచెం యూజ్ చేసుకుని మళ్ళీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సో కానీ అటువంటి టైంలో మన ఆ బ్యాగ్స్ని, ఆ ప్యాకెట్స్ని సరిగ్గా సీల్ చేయకపోతే సో దాంట్లోకి ఎయిర్ వెళ్ళి ఆ ఫుడ్ ఐటమ్ అనేది త్వరగా డ్యామేజ్ అవుతుంది. మరి అటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ బ్యాగ్ క్లిప్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ క్లిప్స్ మీరు జస్ట్ 100 రూపీస్ పెడితే మీకు ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి. సో ఆ క్లిప్స్ని మీరు ఈజీగా ప్యాకెట్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సినంత యూజ్ చేసుకుని మళ్ళీ ఈ క్లిప్తో మీరు వాటిని టైట్గా అటాచ్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంటాయి, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇంట్లో. సో ఎక్కువగా కిచెన్లో మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో మరి ఇటువంటి క్లిప్స్ మీకు కూడా కావాలనుకుంటే, మీరు కూడా ఇటువంటి క్లిప్స్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. సో అంతేకాకుండా మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. So thank you friends, thank you for watching. Bye bye, have a nice day.